This conference will now be recorded. So CloudWatch is a service. It monitors all the services in AWS account. And in addition to this CloudWatch, there will be a service called SNS. Means simple notification service. What is meant by notification? Messages. Yes. So whatever the services are monitoring by CloudWatch, those will be notified by through emails or messages. Okay. సో ఏ సర్వీసెస్ అయితే మానిటర్ చేస్తుందో ఆ సర్వీసెస్ అన్నిటికీ కూడా సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అనే సర్వీస్ ద్వారా మనకి త్రూ మెయిల్స్ ఆర్ టెక్స్ట్ మెసేజెస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫర్ దిస్ ఓపెన్ యువర్ AWS అకౌంట్స్. Click on the services. Here in the application integration, there will be a service called simple notification service. So I have already told you about simple queue service, right? So what is the use of this simple queue service? Simple queue service దేనికండి? So I have already told you this service is launched in 2004. So ఉన్న AWS services అన్నిట్లో కూడా simple queue service first launch చేశారు. So it will track the all the things అంటే queuing system లో మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ఏ బుక్స్ తీసుకుంటే సో ఏ డేకి ఎన్ని బుక్స్ ఏ టైప్ ఆఫ్ బుక్స్ సోల్డ్ అయినాయి. సో వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ, సో దాని ఫ్రీక్వెన్సీ ఎంత, పర్సంటేజ్ ఎంత, సో ఈ రోజు ఎంత పర్సంటేజ్ బుక్స్ సోల్డ్ అయినాయి. సో ఆల్ దిస్ విల్ బి క్యాలిక్యులేట్ బై దిస్ సింపుల్ క్యూ సర్వీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన పాలిటిక్స్ చూసుకున్నారు అనుకోండి. సో ఎలక్షన్ టైంకి వచ్చేపాటికి చెప్తారు ఈ పార్టీకి ఇంత ఓట్స్ వచ్చినాయి, ఈ పార్టీకి ఇంత ఓట్స్ అని. ఎలా చెప్తారు? సో వితౌట్ క్యాలిక్యులేటింగ్, అంటే ఇంకా క్యాలిక్యులేషన్స్ అవ్వలేదు, కౌంటింగ్ అవ్వలేదు, బట్ వాళ్ళు మీడియా వాళ్ళు ఒక
ఎస్టిమేషన్ వేసుకొని చెప్తారు. సో ఈ పార్టీ హైలో ఉంది, ఈ పార్టీ లోలో ఉంది, ఈ పార్టీకి ఇన్ని ఓట్స్ వచ్చి ఇన్ని మెజారిటీతో లీడ్ లో ఉంది అని. హౌ ఇట్ విల్ సే? ఎలా చెప్తాయండి? ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ పార్టీ ఏ, బి, సి అండ్ డి. సో ఎంతో కొంత ఇస్తారు కదా. సో 15,000 మెజారిటీ ఆర్ దీనికి 13,000 వచ్చింది, దీనికి 12,000 వచ్చింది, సో దీనికి 11,000 వచ్చింది. సో హౌ విల్ సే? సో మీడియా వాళ్ళు ఎలా చెప్తారు? Analysis, ma'am. Analysis means so they will conduct a survey, Prediction, right? ma'am. Predictions, yes. సో వాళ్ళు సర్వే కండక్ట్ చేస్తారు ముందు. సో ముందే ఒక సర్వే కండక్ట్ చేసి ఒక ఏరియాలోకి వెళ్తే ఆ ఏరియాలో సో మీరు ఏ పార్టీకి సో సపోజ్ ఒక పార్టీ ఏకి ఒక 100 మెంబర్స్ ఉంటే దాంట్లో 200 మెంబర్స్ ఉంటే, ఒక పార్టీ ఏకి రిలేటెడ్ 100 మెంబర్స్, పార్టీ బికి రిలేటెడ్ 100 మెంబర్స్ ఉంటే దే విల్ సే ఓకే మేబీ ఇక్కడ 50-50 మెజారిటీ రావచ్చు. సో దే విల్ ప్రెడిక్ట్, రైట్? సో whenever the counting system is coming, so counting system ఇప్పుడంతా కూడా బ్యాలెట్ కదండి, ఎలక్ట్రానిక్. సో whenever you are going to poll the vote వేయడానికి వెళ్ళినప్పుడు, సో by using this simple queue system it will count. సో ఏ పార్టీకి ఎన్ని ఓట్స్ వచ్చాయి. సో whenever you are going to poll the vote, సో మీరు అక్కడికి వెళ్ళి బటన్ ప్రెస్ చేసినప్పుడు సో ఇట్ విల్ గోస్ టు ఓకే ఈ పార్టీకి ఈ ఓట్, ఈ పార్టీకి ఈ ఓట్. సో అట్లాగా ఇట్ విల్ కౌంట్. ఓకే క్యూ సిస్టమ్ దేనికనంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చి డికి ఓటేశాడు, సికి లేదు, నెక్స్ట్ బికి 0 అండ్ ఏకి 1. ఓకే సో ఇలా ఉంది. నెక్స్ట్ ఇంకో 4 మెంబర్స్ వచ్చి రాశారు, నెక్స్ట్ ఇంకో 4 మెంబర్స్ వచ్చి సో 1 కి వేయలేదు, 2 కి వేశారు. సో అంటే వాళ్ళు వేసిన పోల్స్ అన్ని కూడా సో ఆటోమేటిక్ గా ఇక్కడ క్యూయింగ్ సిస్టమ్ అనేది జరుగుతుంటది. సో ఏ ఓట్ ఎక్కడికి వెళ్తుంది, ఏ పార్టీకి వెళ్తుంది. సో దిస్ ఇస్ ద క్యూయింగ్ సిస్టమ్. ఓకే సో అపార్ట్ ఫ్రమ్ దట్ we will have another system that is simple notification service. So by using this simple notification service we can get the notifications. So whatever the things we are doing in your AWS accounts, what are the services you are doing, so all this will be monitored by CloudWatch. And not only CloudWatch, so CloudWatch to monitor చేస్తుంది so all the things. For example, if you take EC2 instance, okay, if you take EC2 instance, what will you do in EC2 instance? EC2 instance లో మనం ఏం చేస్తాం, వర్చువల్ సర్వర్, వర్చువల్ డేటాబేస్ ని క్రియేట్ చేస్తాం. ఎస్ ఒక సర్వర్ ని అండ్ దానికి డేటాబేస్ కనెక్షన్ ఇస్తాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ కేస్ సర్వర్ డౌన్ అయితే ఆటోమేటిక్ గా స్కేల్స్ అప్ అండ్ స్కేల్స్ డౌన్ అవుతుంది. అండ్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ లోడ్ బ్యాలెన్సింగ్, ఇట్ విల్ బ్యాలెన్సింగ్ ద లోడ్. సో ఆటోమేటిక్ గా అదే లోడ్ ని బ్యాలెన్స్ చేసుకుంటుంది ఒకవేళ 2 సర్వర్స్ తీసుకుంటే. సో దీస్ ఆర్ విల్ బి టేకెన్ బై CloudWatch. సో ఇవన్నీ కూడా CloudWatch మానిటర్ చేస్తుంది. సో ఏ టైం కి నీ లోడ్ అనేది ఈక్వల్ షేరింగ్ జరిగింది, లేదంటే ఏ టైం కి నీ EC2 ఇన్స్టాన్స్ యొక్క CPU యూటిలైజ్ అయింది, అంటే ఏ టైం కి మనం ఎంతసేపు రన్ చేసాము, ఆర్ ఏ టైం కి స్కేల్స్ అప్ అండ్ స్కేల్స్ డౌన్. సో ఏ టైం కి EC2 ఇన్స్టాన్స్ ఇంకొకటి యాడ్ అయింది లేదా ఇంకోటి రిమూవ్ అయింది. సో ఆల్ దిస్ విల్ బి ఇన్ RDS కి వచ్చేప్పటికి సో ఎంత స్టోరేజ్ అనేది మనం కన్స్యూమ్ చేసాం, ఇంకెంత స్టోరేజ్ లెఫ్ట్ లో ఉంది, సో ఏ టైం కి మళ్ళీ ఇంకొక డేటాబేస్ ని కనెక్ట్ చేసింది. సో ఆల్ దిస్ విల్ బి మానిటర్ బై CloudWatch. అండ్
this will be notified through mails and text messages. సో మనకి మెయిల్స్ కానీ టెక్స్ట్ మెసేజెస్ కానీ సో సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఇన్ ద అప్లికేషన్ అండ్ ఇంటిగ్రేషన్ విల్ సీ సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. So here you can see there will be dashboard, topics, subscriptions, and when coming to the mobile, there will be push notifications and text messaging. In topics, సో మీరు టాపిక్స్ వచ్చేపాటికి నిన్న ఆల్రెడీ చూసి ఉంటారు. క్లౌడ్ వాచ్ చేసేటప్పుడు అలార్మ్ ఓకే సబ్స్క్రిప్షన్ ఎస్ అలార్మ్ ఓకే సఫిషియంట్ అని వస్తుంది, రైట్? చూసారండి? యా, alarm insufficient and okay. When you click on the alarms, if you create a metric, సో మీరు ఒక మెట్రిక్ ని క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు అక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మీ మెట్రిక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సో హైగా ఉంటుందో దెన్ you'll have a notification that your CPU is utilized greater than your limit. సో మీరు పెట్టిన థ్రెషోల్డ్ లిమిట్ కంటే మీ CPU యూటిలైజేషన్ అనేది హైగా ఉంది అని you'll get a notification. ట్రై చేశారా నిన్న? Yes, ma'am. Yes. So you'll notify by this simple notification service. సో మీరు ఇక్కడ చేసిన అలార్మ్స్ ఇక్కడ మీకు అలార్మ్ స్టేట్ ఓకే స్టేట్ నుండి అలార్మ్ స్టేట్ కి ఎలా కన్వర్ట్ అవుతుందంటే సో బికాస్ ఆఫ్ దిస్ మనం యూటిలైజ్ చేస్తున్న ప్యాకెట్స్ ని బట్టి లేదా యూటిలైజ్ చేస్తున్న సిపియుని బట్టి మనకి ఇక్కడ మాడిఫై అవుతుంది. సో ఫర్ దిస్ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ స్ట్రెస్. సో మనకి ఎట్ ప్రెసెంట్ మనం EC2 ఇన్స్టాన్సెస్ ని యూజ్ చేయట్లేదు కాబట్టి వి జస్ట్ యూజింగ్ కమాండ్ ఇన్స్టాల్ స్ట్రెస్. సో ఒక స్ట్రెస్ ని మనం ఇన్స్టాల్ చేసుకొని స్ట్రెస్ ప్యాకేజ్ ని సో వీ హ్యావ్ అప్లోడ్ సమ్ స్ట్రెస్. సో కొంత స్ట్రెస్ అనేది మన EC2 ఇన్స్టాన్స్ మీద అప్లై చేసాం సో దట్ మన మెట్రిక్స్ అనేవి వెన్ ఎవర్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఈస్ క్రాస్డ్. సో మనం పెట్టిన థ్రెషోల్డ్ లిమిట్ కంటే మన మెట్రిక్స్ ఎప్పుడైతే క్రాస్ అయినా మనం ఎంత అయితే స్ట్రెస్ ఇచ్చామో దెన్ ఇట్ విల్ నోటిఫై యూ త్రూ నోటిఫికేషన్. సో ఒక మెయిల్ నోటిఫికేషన్ ద్వారా మీకు నోటిఫై వస్తుంది. సో వాట్ ఇట్ మీన్స్ యువర్ EC2 ఈస్ గ్రేటర్ దెన్ యువర్ థ్రెషోల్డ్ లిమిట్. సో మీ థ్రెషోల్డ్ లిమిట్ కంటే మీ EC2 ఇన్స్టాన్స్ హైగా ఉంది. సో దాన్ని డ్రాప్ చేసుకోవడమా లేదంటే ఇంకొంచెం ఐ మీన్ థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవడం అనేది విల్ హ్యావ్ టు డూ ద థింగ్. ఓకే, సో ఫర్ దిస్ వీ హ్యావ్ టు క్రియేట్ టాపిక్స్. సో టాపిక్స్ ని క్రియేట్ చేసుకుంటాం. సో వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఎ టాపిక్ దట్ ఈస్ అలార్మ్. సో మన వాట్ ఇట్ మీన్స్ సో మన క్లౌడ్ వాచ్ కి సంబంధించి సో వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఎన్ అలార్మ్. ఎస్, సో నిన్న సార్ ఆల్రెడీ క్రియేట్ చేశారు.
సో ద ప్రోటోకాల్ ఈస్ ఈమెయిల్. త్రూ ఈమెయిల్ ద్వారా మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వచ్చింది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ అలామ్ యూ కెన్ సీ. సో మీకు కూడా ఆల్రెడీ ఉంటుందండి. ఈ సర్వీస్ మనం యూజ్ చేయకుండానే మనకి మెయిల్ అనేది మనకి టాపిక్స్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. బికాస్ వెన్ వి క్రియేటింగ్ ద క్లౌడ్ వాచ్, సో మనం క్లౌడ్ వాచ్ క్రియేట్ చేసేటప్పుడే ఒక టాపిక్ ని క్రియేట్ చేస్తాం, న్యూ టాపిక్. సో అలార్మ్ అనో లేకపోతే మీరు తీసుకున్న సిపియు యూటిలైజేషన్ అనో, సో యూ హ్యావ్ టు గివ్ ఎ టాపిక్ నేమ్. సో అక్కడ మనం ఏదైతే టాపిక్ ఇస్తున్నామో దట్ మీన్స్ సో వాట్ ఎవర్ ద మెయిల్ యు ఆర్ ప్రొవైడింగ్ ఇన్ దట్ సర్వీస్. సో క్లౌడ్ వాచ్ లో మీరు ఏ మెయిల్ కి అయితే నోటిఫికేషన్ రావాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఇక్కడ సబ్స్క్రైబ్ అయిపోయి ఉంటుందండి. సో వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ సబ్స్క్రిప్షన్స్ యూ కెన్ సీ యువర్ మెయిల్ హ్యాస్ ఆల్రెడీ కన్ఫర్మ్. సో మీ మెయిల్ కి ఒక సబ్స్క్రిప్షన్ మెయిల్ వస్తుంది. సో దట్ మీన్స్ మీరు ఏదైతే మెయిల్ ఇస్తున్నారో ఆ మెయిల్ కి మీరు చేసే నోటిఫికేషన్, మీరు చేస్తున్న సర్వీసెస్ యొక్క ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సో దిస్ ఈస్ త్రూ మెయిలింగ్. సో మనం ఏదైనా సర్వీస్ నోటిఫికేషన్ కావాలనుకుంటే త్రూ మెయిల్ ద్వారా చేస్తాం. అండ్ దెర్ విల్ బి ద టెక్స్ట్ మెసేజింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపెనీ మెసేజెస్ తీసుకున్నాం అనుకోండి, మన సిమ్ either it may be the Airtel, Jio, Idea, Vodafone, whatever it is. సో మనకి కంపెనీ మెసేజెస్ వస్తాయి కదా, ఒక పర్టికులర్ నెంబర్ తో మనకి మెసేజెస్ వస్తాయా? No, ma'am. సో నో. సో it is in the combination of letters and some numbers. సో నెంబర్స్ అండ్ లెటర్స్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, సో పర్టికులర్ గా ఈ నెంబర్ నుండే మెయిల్ మెసేజ్ వచ్చింది అనేది ఏముండదు, రైట్? సో ఫర్ దిస్, for example, if we take an organization, if you click on the overview here you can see, for example, if you take an organization, so this is your organization and this is your account. సో నీ అకౌంట్ నుండి నువ్వు ఏదైతే క్రియేట్ చేసుకున్నావు నీ ఆర్గనైజేషన్ ఆర్ నీ కంపెనీ, సో నీ కంపెనీ ఎంప్లాయీస్ కి యూ హ్యావ్ టు సెండ్ ఎ మెసేజ్. సో త్రూ మెయిలింగ్ అండ్ త్రూ మెసేజ్. సో మనం మెయిల్ ద్వారా చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మెసేజింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఫర్ దిస్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎస్ఎన్ఎస్ టాపిక్. సో మనం బల్క్ గా పంపించాలి అని అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు క్రియేట్ టాపిక్స్ క్రియేట్ చేసుకుంటామండి. ఓకే, సో మనం అక్కడ ఎలా అయితే మెయిల్ ని సబ్స్క్రైబ్ చేసామో ఇక్కడ మన ఫోన్ నంబర్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ an organization, so all the employee details
Okay, sorry. So am I audible? Yes, ma'am. Yes, ma'am. Okay. సో హియర్ మనం ఇందాక క్లౌడ్ వాచ్ చేసినప్పుడు మనం ఎలా అయితే మన మెయిల్స్ ని ఒక టాపిక్ కింద క్రియేట్ చేసుకొని సో ఆ టాపిక్ లో మన మెయిల్స్ ని ఇంక్లూడ్ చేసుకున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఏ టాపిక్ ఆఫ్ అలార్మ్, సో ఈ అలార్మ్ అనేది ఓన్లీ ఈమెయిల్ కి మాత్రమే వెళ్ళాలని రాసుకున్నాం, రైట్? సో లేదు మీకు ఇంకో ఆల్టర్నేట్ మెయిల్ ఐడి ఉంటే యూ కెన్ క్రియేట్ సబ్స్క్రిప్షన్. సో మనం సబ్స్క్రిప్షన్ ని క్రియేట్ చేసుకొని సో ఆ మెయిల్ ని మనం ఈ టాపిక్ కి అటాచ్ చేసుకోవచ్చు. సో ఫర్ దిస్ we have a protocol of email. సో త్రూ ఈమెయిల్ ద్వారా మనం బల్క్ మెసేజెస్ అనేది ఫార్వర్డ్ చేసుకుంటాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ విల్ బి అ టెక్స్ట్ మెసేజింగ్, సో విచ్ విల్ బి ఫర్ an ఆర్గనైజేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరికి కూడా త్రూ టెక్స్ట్ మెసేజింగ్ చేయాలంటే సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అస్ టు సెండ్ ఎ మెసేజ్ బై అవర్ ఫోన్ నెంబర్. సో అడ్మిన్ ఫోన్ నెంబర్ నుండి మనం బయట వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇద్దాం, ఐ మీన్ మెసేజ్ చేస్తే సో దే విల్ హ్యావ్ ఏ ఛాన్స్ ఆఫ్ మిస్యూజ్, రైట్? సో ఇది మా సిఇఓ నెంబర్ లేదంటే ఇది మా ఎండి నెంబర్, సో మీకు ఎప్పుడైనా కావాలంటే ఈ నెంబర్ కి చేసుకుంటారా అని చెప్పి వీ కెన్ ఫార్వర్డ్ దట్ మెసేజ్, సో ఫోన్ నెంబర్, రైట్? సో ఇట్ విల్ బి అ ఛాన్స్, దెర్ విల్ బి అ ఛాన్స్ ఆఫ్ మిస్యూజ్. సో అలాంటి మిస్యూజ్ లేకుండా ఉండడానికి సో దే విల్ ప్రొవైడ్ a bulk messages by using the combination of letters and numbers. So letters and numbers ఉన్న ఒక మెసేజెస్ ని క్రియేట్ చేసి ఐ మీన్ మెసేజింగ్ సర్వీస్ ని క్రియేట్ చేసి ఆ సర్వీస్ నుండి మనకి బల్క్ మెసేజెస్ అనేవి వస్తాయి. సో ఫ్రమ్ దిస్ పబ్లిషింగ్ టెక్స్ట్ మెసేజెస్ సో విల్ క్రియేట్ ఏ ఎస్ఎన్ఎస్ టాపిక్ అండ్ విల్ సబ్స్క్రైబ్ అవర్ ఫోన్ నెంబర్. సో మన ఫోన్ నెంబర్ ని సబ్స్క్రైబ్ చేసి ఎయిదర్ ఇట్ మే బి సెండ్ బై బల్క్. సో బల్క్ గా పంపించవచ్చు, లేదు ఇండివిడ్యువల్ గా పంపించుకోవాలంటే విల్ కెన్ క్రియేట్ పబ్లిష్ టెక్స్ట్ మెసేజ్. సో డైరెక్ట్ గా టెక్స్ట్ మెసేజ్ క్రియేట్ చేసి వీ కెన్ పబ్లిష్ అవర్ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇన్ టెక్స్ట్ మెసేజింగ్, click on publish text message, so it is for individual. So we'll have to take this as promotional. There will be a two things, one is promotional and the second one is the transactional. So here we have to take promotional. Here you can see while promotional messages are non-critical, transactional messages are sent with high priority. సో మనం మామూలుగా పంపించుకునే మెసేజెస్ వచ్చేప్పటికి ఇట్స్ ప్రమోషనల్ మెసేజెస్, ఓకే? లేదు ఒక ఆర్గనైజేషన్ పరంగా కాన్ఫిడెన్షియల్ మెసేజెస్ అలాంటివి పంపించుకోవాలంటే విల్ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇంటూ ట్రాన్సాక్షనల్, ఓకే? సో హియర్ యూ హ్యావ్ టు గివ్ యువర్ ఫోన్ నెంబర్ అండ్ ద కంట్రీ కోడ్ మస్ట్ బి మ్యాండేటరీ. సో మనం ఏదైతే కంట్రీలో ఉంటున్నామో లేదా ఎవరికైతే పంపిస్తున్నామో సో దట్ కంట్రీస్ కోడ్. సో మన కంట్రీ కోడ్ వచ్చేప్పటికి +91, రైట్? +91. So can anyone say your number? 81 81 21 21 86 86 9989. 9989. And if you click on publish message, you'll get a message from this AWS account. Yes, ma'am. వచ్చింది మ్యామ్ మెసేజ్. Yes, you got it? Yes, ma'am. So in case of failing, so మీకు ఒకవేళ ఫెయిల్ అయింది అని అంటే ఇట్ విల్ షోస్ యూ. సో ఎక్కడ ఫెయిల్ అయింది, ఏ టైం కి ఫెయిల్ అయింది. సో దిస్ విల్ బి ఆల్సో మానిటర్ బై అవర్ క్లౌడ్ వాచ్. సో ఇవి కూడా క్లౌడ్ వాచ్ తో మానిటర్ చేస్తామండి. సో దీస్ ఆర్ ఆల్ ది ఇంటర్లింకింగ్ connections.
సో లేదు నేను ఇండివిడ్యువల్ గా కాదు డైరెక్ట్ గా పంపించుకుంటాను. హియర్ యూ కెన్ సీ SMS మెసేజ్ పబ్లిష్ టు ద నెంబర్ సక్సెస్ఫుల్లీ. సో నేను ఇండివిడ్యువల్ గా కాదు బల్క్ గా పంపించుకుంటానంటే యూ హ్యావ్ టు క్రియేట్ సబ్స్క్రైబ్. సో మనం ఒక టాపిక్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సో ఆ టాపిక్ లో నెంబర్స్ ని మనం ఫార్వర్డ్ చేసుకోవాలి. సో ఒక ఆర్గనైజేషన్ లో ఎవ్రీ టైం మనం నెంబర్స్ తీసుకోవడం కష్టం, ఫోన్ నెంబర్స్ తీసుకోవడం కష్టం. సో వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ సో యూ హ్యావ్ టు కలెక్ట్ యువర్ ఈమెయిల్స్. సో మీ మెయిల్స్ కానీ నెంబర్స్ కానీ కలెక్ట్ చేసుకొని సో దీనిలో మనం టాపిక్ కింద క్రియేట్ చేసుకుంటాం. ఓకే, so here you can see protocol SMS, HTTP, HTTPS, email, AWS Lambda. So what is the protocol you want to do? So ఎలా పంపించాలనుకుంటున్నారు మెసేజ్ అండ్ ద మొబైల్ నెంబర్. సో ఏ మొబైల్ నెంబర్ కి మీరు ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మనం ఎండ్ పాయింట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో మనం రాస్తున్నాం కదండి, ఇప్పుడు మీకు వచ్చిన మెసేజ్ కి సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్, ఓన్లీ నెంబర్స్ ఉండొచ్చు లేదా కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ నెంబర్స్ ఉండొచ్చు. ఓకే, సో అలాగా యూ కెన్ క్రియేట్ అ నెంబర్. సో మీ ఓన్ గా మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో అంటే ఎక్కడి నుండి వెళ్ళాలనుకుంటున్నారో యూ కెన్ గివ్ అ మొబైల్ నెంబర్. మ్యామ్ ఒకవేళ వాళ్ళు రిప్లై చేస్తే వస్తుందా మ్యామ్ మనకి? రాదు రాదు రాదు, ఇట్స్ కాన్ఫిడెన్షియల్. సో మనం కంపెనీ వాళ్ళకి మెసేజ్ చేస్తామా, ఓకే మ్యామ్. వెళ్తుందా? వెళ్ళదు కదా. నో మ్యామ్. ఎస్ మ్యామ్. యా, సో హియర్ సబ్స్క్రిప్షన్ పాలసీ. సో ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ నెంబర్స్. ఓకే, అన్ని నెంబర్స్ ఉన్నాయి మీకు, బట్ సో యూ హ్యావ్ టు గివ్ ఎ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ విల్ బి ఆపరేషనల్ డిపార్ట్మెంట్ లేదంటే రిలేషనల్ డిపార్ట్మెంట్, సో టీమ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు సో ఓన్లీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి మాత్రమే మీరు ఫోన్ నెంబర్స్ ని సెండ్ చేయాలి. సో ఫర్ దిస్ యూ కెన్ రైట్ యువర్ పాలసీ. సో మీరు ఇక్కడ కోడ్ రాయొచ్చండి. సో ఓన్లీ ద టాపిక్ రిగార్డింగ్ టు ద హెచ్ఆర్, సో హెచ్ఆర్ అని ఉన్న వాటికి మాత్రమే సో యూ హ్యావ్ టు సెండ్ మెసేజెస్ సో దట్ యూ కెన్ రైట్ యువర్ పాలసీ హియర్. సో లేదు అని అనుకుంటే సో వన్స్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ సెలెక్షన్ ఆప్షన్, రైట్? సో సెలెక్ట్ చేసుకొని సో వాటికి మాత్రమే మనం మెయిల్స్ అనేవి ఐ మీన్ మెసేజెస్ అనేవి పంపిస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ఎ స్మాల్ టాపిక్ అబౌట్ SNS. సో అంటే మన AWS క్లౌడ్ లో ఉన్న సర్వీసెస్ అన్నిటికీ కూడా సో త్రూ దిస్ SNS, ఈ SNS సిస్టమ్ ని యూజ్ చేసుకుని మనకి మెయిల్స్ కానీ లేదంటే ఐ మీన్ మెయిల్స్ ఆర్ టెక్స్ట్ మెసేజెస్ అనేవి మనకి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయండి. ఓకే, సో దిస్ ఇస్ ద స్మాల్ టాపిక్ అబౌట్ SNS. And then we'll see. So in database we have seen only RDS, right? So I have already told you we are going to learn about two database services. One is RDS and the second one is that DynamoDB. So DynamoDB is a NoSQL format, NoSQL database. సో RDS కి వచ్చేపటికి మనం క్వరీస్ అన్ని రాస్తామండి, క్వరీస్ రాస్తాం, EC2 కనెక్టివిటీ చేసి క్వరీస్ అన్ని రాస్తాం. బట్ హియర్ DynamoDB we didn't have to write any queries. సో మనం క్వరీస్ ఏమీ రాయనక్కర్లేదండి. Here in databases we can see Amazon DynamoDB. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా టేబుల్స్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటే వీ హ్యావ్ టు గివ్ ద ఐటమ్స్ అండ్ అట్రిబ్యూట్స్. సో దీనిలో ఏవైతే ఉన్నాయో ఐటమ్స్ అండ్ అట్రిబ్యూట్స్ మాత్రమే మనం ప్రొవైడ్ చేయాలి.
that here you can see its flexible data model and a reliable performance make it a greater fit for mobile, web gaming, ad tech, IoT and many other applications. So every services కి కూడా ఒక ARN లేదా ఎండ్ పాయింట్ అనేది వస్తుందని చెప్పాను కదా. సో బేస్డ్ ఆన్ దట్ ఎండ్ పాయింట్ మనకు వచ్చే ఎండ్ పాయింట్ ని యూస్ చేసుకొని సో యూ కెన్ మేక్ ఏ కనెక్టివిటీ విత్ ద అదర్ సర్వీసెస్. So here you can see a lot of services, satellite, IoT, Internet of Things, and next mobile applications, AR and VR, robotics, game development. So all this will be interconnecting. సో మనకొచ్చే ARN ని లేదంటే మనకొచ్చే ఎండ్ పాయింట్ ని బేస్ చేసుకొని కనెక్టివిటీ అనేది బిల్డప్ చేస్తామండి. So here you can see we can create tables. So database లో direct గా without any queries we can create a tables and add and query items. సో ఏవైతే ఐటమ్స్ మీరు రాయాలనుకుంటున్నారో సో క్రియేట్ లో ఇన్సర్ట్ చేస్తున్నాం కదండి. ఆ ఇన్సర్ట్ చేసే టేబుల్స్ అన్ని కూడా ఐటమ్స్ అంటాము. సో ఐటమ్స్ అండ్ అట్రిబ్యూట్స్ ని మనం పుష్ చేస్తాం అండ్ అట్ ది సేమ్ టైం మానిటరింగ్. క్లౌడ్ వాచ్ సర్వీస్ ని ఎనేబుల్ చేసుకొని సో మన టేబుల్లో ఏ ఏ డేటా ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు పుష్ అవుతుంది సో ఆల్ ద డేటా విల్ బి మానిటర్ బై క్లౌడ్ వాచ్. Now open in services there will be a database and under database domain click on DynamoDB. Now click on table. So same thing. So here in MySQL we just create a table. So okay table name అనేది create చేసుకున్నాం right. So create table and we have given a table name called student info. So at the same time so here we are giving this table name student info. సేమ్ అక్కడ క్వరీస్ రాస్తామండి. ఇక్కడ జస్ట్ క్వరీస్ ఏం రాకుండా డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే అండ్ పార్టీషన్ కీ. సో పార్టీషన్ కీ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సి సీరియల్ నెంబర్, నేమ్, డిపార్ట్మెంట్, రోల్ నెంబర్, మెయిల్ ఐడి. సో వీటిలో పార్టీషన్ కీ ఏమవుతుందండి? వాట్ ఈస్ మీన్ బై పార్టీషన్ కీ? యూనిక్ గా ఉంటుంది మ్యామ్, ఐడెంటిఫై చేసేదానికి యూస్ చేస్తున్నాం. ప్రైమరీ కీ. సో మనకు వచ్చిన డేటాబేస్ లో సో ఐడెంటిఫికేషన్ అంటే యూనిక్ గా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయగలం. సో మన దగ్గర ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ నేమ్ కీర్తన అనే నేమ్ ని సెర్చ్ చేయాలి. ఫర్ దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ నేమ్స్. సో కీర్తన శ్రీ అని, కీర్తన సాయి అని, లేదంటే కీర్తి అని. సో దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ నేమ్స్. సో అదే నేమ్ తో ఉంటది, యూనిక్ గా ఉండదు. ఫర్ దట్ we can get that either from the roll number or either from the mail id. సో మన దగ్గర ఉన్న మెయిల్ ఐడి నో రోల్ నెంబర్ ని యూస్ చేసుకోండి. సో డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ లో మేబీ 2 or more కీర్తనాస్ ఉండొచ్చు, 2 or 3 ఉండొచ్చు. సీరియల్ నెంబర్ అంటే వి కాంట్ సే. సో ఫ్రమ్ ఏ సీరియల్ నెంబర్ లో మనం పెట్టాం కాబట్టి మనకి తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు కదా. సో ఫర్ దిస్ సో వీ హ్యావ్ టు గెట్ ద యునిక్ వన్, యునిక్ ఐడిని మనం సెర్చ్ చేసుకుంటాం. ఎదర్ ఇట్ మే బి ద రోల్ నెంబర్, ఇట్ మే బి ద మెయిల్ ఐడి, ఇట్ మే బి ద ఫోన్ నెంబర్, సో ఇట్ మే బి ద ఆధార్. సో ఏవైతే యూనిక్ గా ఉంటాయో వీ హ్యావ్ టు టేక్ దట్ వన్. సో హియర్ ఐఎమ్ చూసింగ్ partition key as roll number and this roll number may be string, binary or number. సో మీరు తీసుకుంటున్న రోల్ నెంబర్ అనేది ఏ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్, బైనరీ నా నెంబరా. సో హియర్ ఐఎమ్ చూసింగ్ నెంబర్ and now click on create. So you have created a table called name student info. So student info అనే నేమ్ ని మనం క్రియేట్ చేస్తాం. ఎస్
Here you can see your table name, your primary partition key, roll number. It's a data type of integer. And creation date. So table status is active and creation date. In which region? So ఏ రీజియన్ లో మీ డేటాబేస్ ని క్రియేట్ చేసుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైం సో దిస్ ఇస్ ద ఎండ్ పాయింట్. సో మనకి ఆర్డిఎస్ లో ఎలా అయితే ఎండ్ పాయింట్ వచ్చిందో సో దిస్ ఈస్ ద ఏఆర్ఎన్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ కనెక్టింగ్ యువర్ డేటాబేస్. సో మీ డేటాబేస్ టేబుల్ ని మీ వేరే సర్వీసెస్ తో కనెక్ట్ చేసుకోవడానికి సో ఇట్ ఈస్ ఎ బ్యారియర్. సో మనకు కనిపిస్తున్న ఏఆర్ఎన్ అమెజాన్ రిసోర్స్ నేమ్. సో నిన్న ఏడబ్ల్యూఎస్ లాంబ్డా కూడా ఒక ఏఆర్ఎన్ ఉంటుంది చూసారా మీరు. సో అది మనం యూజ్ చేయము బట్ వెన్ వి ఓపెన్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా if you open any function you can see an ARN. సో బేస్డ్ ఆన్ దిస్ ఏఆర్ఎన్ మనం ఈ లాంబ్డాలో కోడ్ రాసి అలెక్సాతో కూడా కమ్యూనికేట్ అవ్వచ్చండి. సో we have already a small knowledge about Alexa, right? Echo Dot, Amazon Echo Dot. So virtual voice assistants. సో వాయిస్ అసిస్టెంట్స్ కి కూడా మనం వెనకాల కోడ్ రాసి సో ఈ కోడ్ ద్వారా we can use. For example, I have written a function name factorial. So factorial function rasanu. Here I have some numbers. So for example, I have given a number. So I have given a number k equal to 5. That means, so I want a factorial of 5. So నేను ఈ ARN ని బేస్ చేసుకొని I can ask it from Alexa. So Alexa, what is the factorial of 5 అని అంటే so it will comes to this lambda function and it will gives and it will do the function. సో ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ రాసామో ఆ ఫంక్షన్ ని క్యాలిక్యులేట్ చేసి సో ఇక్కడ వచ్చిన ఆన్సర్ ని ఇక్కడ ఇస్తుంది. సో హియర్ యూ కెన్ సీ స్టాటస్ ఫెయిల్డ్. సో ఫెయిల్డ్ అని వచ్చింది. దెన్ దెర్ విల్ బి నో రెస్పాన్స్. సో అలెక్సా నుండి ఏ రెస్పాన్స్ లేదు, లేదంటే సో ద ఆన్సర్ ఈజ్ రాంగ్, లేదంటే క్వశ్చన్ ఈజ్ రాంగ్. సో అట్లాగా అలెక్సా మనకి కమ్యూనికేట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ లాంబ్డా, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ని యూజ్ చేసుకొని వీ కెన్ రైట్ ఎ కోడ్ ఫర్ డిఫరెంట్ థింగ్స్. సో ఇంట్లో హోమ్ ఐఓటీ automation చేసుకోవాలన్నా కూడా you can. So here you can write a code. Alexa, could you switch off the phone, I mean lights, or could you switch off the fan అని అంటే so based on the code, so మీరు ఏదైతే కోడ్ రాస్తున్నారో this code will be applicable in the services of IoT. There will be a IoT. So IoT core ని యూస్ చేసుకొని we can write the coding. So coding అనేది అక్కడ రాస్తాం. ఓకే, సో ఆల్ దిస్ విల్ బి ద ఇంటర్లింకింగ్. సో ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ద ఏఆర్ఎన్. సో ఏఆర్ఎన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బై యూజింగ్ దిస్ ఏఆర్ఎన్, సో ఈ ఏఆర్ఎన్ యూజ్ చేసుకొని what is the roll number of name of this roll number. So Alexa, what is the roll number of a name, particular name. సో ఒక పర్టికులర్ రోల్ నెంబర్ ఇచ్చి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ రోల్ నెంబర్. సో ఈ రోల్ నెంబర్ ఉన్న నేమ్ ఏంటి అని అంటే సో ఇట్ కెన్ సే. సో ఫర్ దిస్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ ARN, Amazon Resource Name. So it is an endpoint and it is the barrier to connect with the other services. So other services to connect అవ్వడానికి will use this ARN's endpoints or public IP addresses. Now so in this table, so in this student underscore info,
సో యూ హ్యావ్ టు క్రియేట్ ఐటమ్స్. సో మనం దీనిలో ఐటమ్స్ అనేది క్రియేట్ చేయాలండి. సో ఫర్ దిస్ క్లిక్ ఆన్ ఐటమ్స్. Here you can see our table name student underscore info and the primary key is roll number. Here you have to create items, roll number and the value. For example, I am giving 1 2 3 4 as my roll number, and if you click on the plus, you can see append, insert, remove. Append means లాస్ట్ లో యాడ్ చేయడం మ్యామ్. insert. ఇన్సర్ట్ చేయడం మ్యామ్. Insert ఎక్కడ ఇన్సర్ట్ చేస్తారు? లాస్ట్ లో మ్యామ్. లాస్ట్ లోనేనా? Okay, append means so to add a new category. So new category ని add చేయడానికి append use చేస్తాం, and insert is for so to insert the value into that category. So category లోకి value ని insert చేయడానికి will use insert. And next, here you can see so which type of category you want to append. So for example, I'm going to take a string, and so my field name is name, and name వచ్చి string ఏ కదండి. For example, I'm going Sumana. And next, so I'm taking a binary number. Here I'm taking phone number, and the number is okay. And then I'm going to click on save. Here you can see. So roll number is 1 2 3 4. So it is a partition key. So 1 2 3 4 is my roll number and my name and phone number. If you click on this 1 2 3 4, you will get the name. Okay. So okay, name వచ్చి Sumana and her phone number is some phone number. Okay. So this way you can write things. లేదు, here you can see it is in the format tree. లేదు text format లో రాసుకుంటానంటే you can write. So coding method లో text format లో రాస్తాం. So name Sumana. So dictionary format. Python యూస్ చేసుకొని లేదా JSON format లో మనం coding అనేది రాస్తాం. For example, here I'm taking one more thing, that is email, and I'm going to give and then click on save. Here you can see I get another column of email. So either it may be from tree method or it may be from text method. Text mode lo gaani tree mode lo gaani మనం you can write. Okay. So this is somewhat about DynamoDB. Here you can see metrics. సో ఇక్కడ కూడా క్లౌడ్ వాచ్ అనేది మానిటర్ చేస్తూనే ఉంటుందండి. సో రీడ్ కెపాసిటీ ఎంత, నీ టేబుల్ రీడ్ కెపాసిటీ. సో హియర్ యూ కెన్ సీ ఇట్స్ ప్రొవిజన్డ్. సో అంటే మనకి ఇచ్చిన ప్రొవిజన్, మన కెపాసిటీ వచ్చేపాటికి 5 యూనిట్స్ వరకు మనకి మన టేబుల్ కి ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ 5 యూనిట్స్. సో వీ హ్యావ్ కన్స్యూమ్డ్. సో ఈ రోజు మనం కన్స్యూమ్ చేసింది సో 0. something. If you click on this CloudWatch, you can see. So it is the value of 5, and we have consumed July 24, 2020 at 10:50 a.m. So 10:50 a.m. ki, so we have consumed a little bit of value. So మనం 10:45 to 10:55 middle లో సో ఈ డేటాబేస్ అనేది యూస్ చేసాము. సో ఇంత కన్స్యూమ్ చేసాము అనేది. సో ఇట్ విల్ గివ్ యూ ద మెట్రిక్స్. అండ్ నెక్స్ట్ throttle read request. సో రీడ్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నా, రీడ్ కౌంట్స్ ఉన్నా, సో ఆల్ దిస్ విల్ బి you can see. So write capacity.
సో I didn't give any metrics. సో నేను మెట్రిక్స్ ఏమీ యాడ్ చేయలేదండి. ఓకే, సో జస్ట్ నేను తీసుకుంది వచ్చేపటికి రీడ్ కెపాసిటీ అండ్ రైట్ కెపాసిటీకి మాత్రమే. హియర్ యూ కెన్ సీ ఇన్ ద ఓవర్ వ్యూ. సారీ, సో ఇక్కడ నేను టేబుల్ కి వచ్చేపటికి సో నేను రీడ్ చేసుకోవడానికి రైట్ చేసుకోవడానికి మాత్రమే నేను నా మెట్రిక్స్ అనేవి తీసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ అలార్మ్స్. సో హియర్ యూ కెన్ సీ అలార్మ్ స్టూడెంట్ ఇన్ఫో రీడ్ కెపాసిటీ. సో ఆల్రెడీ ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే DynamoDB డేటాబేస్ క్రియేట్ చేస్తున్నామో, టేబుల్ క్రియేట్ చేస్తున్నామో, ఆటోమేటికల్లీ ఇట్ విల్ క్రియేట్ అన్ అలారం. ఫర్ ఎగ్జాంపుల్, you can see the metrics. So I have the metrics of 5 units of volume. So 5 units of volume వరకు నేను threshold level అనేది ఇచ్చాను. So I have just consumed only 0 point something. Okay, whenever it reaches, so ఎప్పుడైతే ఈ 0.5 అనేది అప్ టు 5 కి రీచ్ అవుతుందో, సో నా threshold లిమిట్ ని రీచ్ అవుతుందో, then I will get an alarm. So for example, here you can see the alarm is in okay state. That means okay, the threshold limit is less than or equal to 5. So 5 minutes కంటే less than లో ఉంది. So I have my metrics in okay state. లేదు, ఎప్పుడైతే ఇది గ్రేటర్ దెన్ అవుతుందో, 4 కంటే ఎక్కువ గ్రేటర్ దెన్ అవుతుందో, then it will be in the state of alarm. సో అలార్మ్ స్టేట్ లో ఉన్నప్పుడు మనకి త్రూ నోటిఫికేషన్ మెసేజ్ అనేది వస్తుందండి. సో హియర్ యూ హ్యావ్ టు గివ్ దిస్ SMS topic. The topic is DynamoDB and you can write a DynamoDB, and లేదు అనుకుంటే I have already a DynamoDB, and so this DynamoDB have my mail. సో నాకు ఆల్రెడీ DynamoDB అనే మెయిల్ ఉందండి, టాపిక్ ని క్రియేట్ చేసుకున్నాను. సో I can write this DynamoDB. లేదు అంటే I can create a topic. So create an email క్రియేట్ చేస్తుంది, and you have to give your topic name. For example, my topic name is student_info, and I have to give the account. So whatever the mail you want to provide, so ఏ మెయిల్ అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ ప్రొవైడ్ చేయండి. And next, consumed capacity. For example, here you can see greater than or equal to 4 అని పెట్టాను కదండి. For example, I am 0 అని పెడుతున్నాను, and I am giving okay. సో ఎందుకు ఇక్కడ 0 పెట్టానంటే, if I give 4, okay, so I am giving 4, you can see. సో మనం ఇక్కడికి రీచ్ అవడానికి ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే మనం మన డేటాబేస్ ని యూజ్ చేయట్లేదు, మన డేటాబేస్ లో ఏ డేటాని రాయట్లేదు, జస్ట్ వీఆర్ డూయింగ్ ఎ డెమో పర్పస్. సో ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం, ఎలా క్రియేట్ చేస్తాం అన్నది. సో మనకి ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ అనేది మనకి తెలీదు. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ దిస్ వాల్యూ యాజ్ 0. ఓకే, నేను 0 లిమిట్ ఇస్తున్నాను. యూ కెన్ సీ, సో 0 is my limit and I have consumed up to 0.008. Okay, here if I give 0.011, so this is my threshold level, right? So ఇక్కడ కూడా నేను రీచ్ అవ్వలేదు, సో అందుకని ఐఎమ్ గివింగ్ 0. దట్ మీన్స్ ఐ హ్యావ్ మై థ్రెషోల్డ్ లెవెల్ ఇస్ 0. అంటే నా డేటాలో ఏం రాయకూడదు అని అనుకున్నాను, థ్రెషోల్డ్ లిమిట్ ఇచ్చా, బట్ ఐ హ్యావ్ రైట్ సంథింగ్. సో కొంత డేటా అనేది నేను ఆల్రెడీ దీనిలో పుష్ చేశాను. సో ఫర్ దిస్, సో ఫర్ అట్లీస్ట్ 5 consecutive periods of 1 minute. సో మన మెట్రిక్స్ అనేది ఎవ్రీ 5 consecutive periods 1 minute లో 5 consecutive periods కి చెక్ చేసుకొని మనకి మెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో హియర్ ఐ హ్యావ్ ఎ నేమ్ ఆఫ్ అలార్మ్, దట్ ఈస్ student_read capacity units, and then I click on save. Okay, so after 5 minutes, so for every 5 minutes అన్నారు కదండి, సో it will go into the alarm state. సో ఓకే స్టేట్ నుండి అలార్మ్ స్టేట్ కి వెళ్ళి, సో it will notify me.
సో నాకు నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. విల్ సీ ఫర్ ఆఫ్టర్ సమ్ టైమ్. అండ్ దెన్ కెపాసిటీ, హియర్ యూ కెన్ చేంజ్ యువర్ కెపాసిటీ. సో నేను ప్రొవిజన్ చేసిన కెపాసిటీ వచ్చేప్పటికి 5 కెపాసిటీ యూనిట్స్, అంటే నా టేబుల్ కి, నా DynamoDB టేబుల్ కి. సో ఐ హావ్ గివెన్ 5 రీడ్ కెపాసిటీ. లేదు అంతకంటే తగ్గించుకోవచ్చు అంటే యూ కెన్. అండ్ దెన్ సో హియర్ యూ కెన్ సీ ఎవ్రీ మినిట్. సో మనకి మనం చేస్తున్న సర్వీసెస్ కి మనీ అనేవి డిడక్ట్ అవుతాయి, రైట్? సో హియర్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ అవర్ డేటాబేస్, DynamoDB డేటాబేస్ ఇస్ $2.91 per month. సో ఇది నువ్వు తీసుకున్న రీడ్ కెపాసిటీ మీద బేస్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ you have taken 4, it will be reduced 2.33. For example, I am giving 1. It is $0.59 per month. So per monthly capacity తో మీకు డేటాబేస్ లో, ఐ మీన్ డేటాబేస్ లో మీరు ఏదైతే కెపాసిటీని యూజ్ చేస్తున్నారో ఆ కెపాసిటీకి ఇట్ విల్ టేక్. ఓకే, and then you have auto scaling option also. Whenever this unit capacity is consumed, so మనం ఇచ్చిన 1 unit capacity కూడా కన్స్యూమ్ అయితే then you can get auto scaling. That means automatically you can scale up your database or scale down your database. So మీకు ఇంకా కావాలి అనుకుంటే you can scale up. So automatically you can scale up your database, అంటే ఇంకొక database వచ్చి అటాచ్ అవుతుంది. For now, so it is a student account and you have no rights to create auto scaling. So మనం auto scaling చేయడానికి మనకి ఏ రైట్స్ లేవు at present. But if you convert into your paid account, so మీరు ఒకవేళ paid account కింద కన్వర్ట్ చేసుకుంటే then you will have. సో మీకు ఆటో స్కేలింగ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ గ్లోబల్ గా మీరు క్రియేట్ చేయాలనుకుంటే యూ కెన్. సో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ నార్త్ వర్జీనియా, రైట్? సో నార్త్ వర్జీనియాలో మాత్రమే చేస్తున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ గ్లోబల్ టేబుల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ క్రియేట్ గ్లోబల్ టేబుల్స్. So that you have to add regions. So whatever the region you want to create, so you have to add those things. So in the student account, we just create a table, insert the attributes into your table, and you can see the metrics and all alarms. So here you can see, so for 5 minutes I get converted my state into alarm. If I have if I open my mail, so na mail open చేస్తే I can get through notification. So here you can see in the updates, so you'll notify from AWS notification, confirm, and yes. So here you can get notification from your AWS. సో ఇది నాది అండర్ కన్ఫర్మ్ అండర్ సబ్స్క్రిప్షన్ లో అన్సబ్స్క్రైబ్ చేస్తుందండి. సో యూ హ్యావ్ టు కన్ఫర్మ్ సబ్స్క్రిప్షన్. సో మీరు ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్ చేసుకుంటారో దెన్ యూ విల్ నోటిఫై విత్ యువర్ మెయిల్స్. సో మనకి మెయిల్స్ అనేది ప్రొవైడ్ అవుతాయి. సో విల్ వెయిట్. Here you can see, so you have reached your threshold. So మన threshold reach అయ్యాం కాబట్టి will notify with alarm. It will take some time. So as well as, so మనం చేసింది ఇదంతా కూడా DynamoDB, right? సో DynamoDB లో చేసాము. ఓకే, DynamoDB లో చూసాం. When you can go to the
CloudWatch, and at the same time for simple notification service. Here you can see in CloudWatch I have an alarm. I think okay. Yes. So here you can see. So this is the CloudWatch service. Okay. సో ఆటోమేటికల్ గా క్లౌడ్ వాచ్ లో మీకు ఎక్కడ అలారం వచ్చింది అనేది కూడా చూపించేస్తుంది. సో I have my read capacity 0 and I have read it twice. సో నేను 2 times నేను దీన్ని యూజ్ చేశాను కాబట్టి my alarm is in on state. Here you can see. And at the same time, so in SNS, so I have 3 topics. So in that now 2 topics ఉన్నాయి. The thing is student_info. Student_info. So I have submitted my mail. సో ఆటోమేటిక్ గా ఇక్కడ మన ఎస్ఎన్ఎస్ లో ఏదైతే మనం క్రియేట్ చేసామో సో అది మన మెయిల్ లో అటాచ్ అయి ఉంటుంది. మన ఎస్ఎన్ఎస్ సర్వీస్ లో మెయిల్ అటాచ్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ది ఇంటర్లింకింగ్ సర్వీస్. ఓకే. And you can write student info. For example, ఒకవేళ స్టూడెంట్ రైట్ కెపాసిటీని కూడా అలాగే చేసుకోవాలంటే we can edit alarm. So I have a student info topic and write capacity is less than or equal to 0. If you see, if you click on, so for every 5 minutes ki it will change the state alarm to okay state. So మనకి ఇలా alarm notification రాగానే you have to change your threshold. So threshold ని చేంజ్ చేసుకోవడం లేదంటే we can add some more database. సో అంటే స్టోరేజ్ కెపాసిటీ అనేది ఇంకొంచెం యాడ్ చేసుకోవడం ఎక్స్టెండ్ చేసుకోవడమో లేదంటే రీడ్ కెపాసిటీని మనం యూనిట్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడం. సో we have to do the things. So this is about DynamoDB. Here you can see the warning. So consumed read capacity is greater than or equal to 0. 0 కంటే ఎక్కువ ఉంది. So it will take 5 minutes of time to change this into alarm state. Yes. సో మీకు ఇక్కడ అలారం స్టేట్ ఓకే అవ్వగానే యూ విల్ నోటిఫై విత్ మెయిల్. సో మీకు ఇక్కడ మెయిల్ అనేది ప్రొవైడ్ అవుతుంది. See the mail also. So for example, we can take AWS notifications.
సో డిఫరెంట్ థింగ్స్ అంటే AWS లో మనం ఏ అయితే సర్వీసెస్ చేస్తున్నామో ఆ సర్వీసెస్ అన్ని కూడా త్రూ మెయిల్ ద్వారా మనకి ఓపెన్ అవుతాయండి. సో దిస్ ఈస్ సమ్వాట్ అబౌట్ DynamoDB. So I have 2 alarms. Okay. Next we'll move on to the next topic. So the topic is Amazon Lex. Have you ever about chatbot విన్నారండి ఎప్పుడైనా? Yes, ma'am. What is the use of this chatbot? రోబోట్ మాతో చాట్ చేస్తుంది మ్యామ్. User. They know. Sorry. They know operator, ma'am. హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎక్కడ చూసారు ఈ చాట్ బాట్? ఇది ఫేస్బుక్ మెసెంజర్ లో యూజ్ చేస్తారు. ఫేస్బుక్ మెసెంజర్ లో యూజ్ చేస్తారు. హౌ? మ్యామ్ SBI బ్యాంక్ హెల్ప్ సర్వీస్ లో చూసా మ్యామ్. ఓకే, SBI బ్యాంక్ హెల్ప్ సర్వీస్ లో చూసారు. సో వాట్ ఇట్ సేస్? సో ఏం చెప్తుంది? మనం అడిగిన క్వశ్చన్స్ కి దాని దగ్గర ఆన్సర్ ఉంటే రెస్పాండ్ అవుతుంది మ్యామ్, లేకపోతే లేదని చెప్తుంది మ్యామ్. ఎస్. సో ఇట్ ఈస్ ఎ వర్చువల్ వాయిస్ అసిస్టెన్స్ చాట్ బాట్, రైట్? సో మనం యూజ్ చేస్తున్న మెసెంజర్ యాప్ లో కానీ లేదంటే కొన్ని వెబ్సైట్స్ లో ఈ చాట్ బాట్ ని అప్లికబుల్ చేస్తారు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే వీ కెన్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ త్రూ దిస్ చాట్ బాట్. సో ఈ చాట్ బాట్ నుండి మనం ఇన్ఫర్మేషన్ అనేది గెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ SBI తీసుకుంటే, సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ డౌట్స్ ఇన్ సో ఫర్ ఎగ్జాంపుల్, సో SBI అకౌంట్ తీసుకున్నప్పుడు ఇన్ కేస్ మనకి అకౌంట్ క్రియేషన్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీ కెన్ గెట్ దిస్ ఫ్రమ్ చాట్ బాట్. సో హౌ టు ఓపెన్ మై అకౌంట్, లేదంటే సో అకౌంట్ కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ నీడ్. సో ఇవన్నీ కూడా బై యూజింగ్ చాట్ బాట్ ద్వారా we can manage. సో దాంతో మాట్లాడి you can communicate with the chatbot. So just like that, we have a service called Amazon Lex. సో ఇక్కడ మనం ఓన్ గా మన వాయిసెస్ క్రియేట్ చేసుకొని మనము చాట్ బాట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దీస్ చాట్ బాట్స్ కెన్ బి పబ్లిష్డ్ ఇన్ యువర్ ఫేస్బుక్ పేజ్ ఆర్ యువర్ మెసెంజర్, సో వాట్ ఎవర్ ద వెబ్సైట్స్ యూ హ్యావ్, సో దానిలో మీరు పబ్లిష్ చేసుకోవచ్చు అండి అమెజాన్ లెక్స్ ని. Here you can see it is a service of building conversational interfaces using voice and text. So either it from the voice or it from the text. So in both ways we can build a conversation between the customer and your chatbot. So manam create chesina chatbot ki and whoever the user want to interact, so there will be a conversation ni manam build chesukochandi.
So here you can see the same deep learning engine that powers Alexa is now available. So మనం ఈ చాట్బాట్ ఎలా క్రియేట్ చేసుకుంటామో సో సేమ్ జస్ట్ లైక్ దిస్ అలెక్సా కూడా అలాగే ఉంటుంది. ఓకే, సో కాకపోతే అలెక్సాలో కోడింగ్ అనేది మొత్తం కోడ్ మీద బేస్ అయి ఉంటుంది. హియర్ వి జస్ట్ రైట్ సేమ్ మనం ఎలా అయితే ఆర్డిఎస్ అండ్ డైనమోడిబి డిఫరెన్షియేట్ చేస్తున్నామో సో యాజ్ వే అలెక్సా అండ్ అమెజాన్ లెక్స్ ఆల్సో ద స్మాల్ చేంజ్ ఆఫ్ స్మాల్ స్లైట్లీ చేంజ్ ఉంటుంది, స్లైట్లీ డిఫరెన్షియేట్ ఉంటుంది. సో అక్కడ మనం కోడింగ్ రాసుకుంటాము అండ్ ఇక్కడికి వచ్చేపటికి విల్ క్రియేట్ ఏ జియుఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. హియర్ యూ కెన్ సీ the steps to build a bot. So ఒక bot ని build చేయాలంటే the first thing is you just have the intent, a particular goal that the user wants to achieve. For example, here you can see a bot name is book trip or a bot name is book hotel. Okay, so మనం ఏదైతే వర్డ్ యూజ్ చేయాలనుకుంటున్నామో సో దట్ మే బి ద ఇంటెంట్, ఏ పర్టికులర్ గోల్ దట్ ద యూజర్ వాంట్స్ టు అచీవ్. సో మనకి ఏదైతే కావాలో ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక హోటల్ బుక్ చేసుకోవడం, లేదంటే ఒక బుక్ రైడ్ ట్రిప్ వెళ్ళడానికి ఒక రైడ్ బుక్ చేసుకోవడం, లేదంటే ఫ్లవర్ షాప్ కి వెళ్ళినప్పుడు ఒక ఫ్లవర్స్ ఏదైతే కావాలో ఫ్లవర్స్ ఆర్డర్ చేసుకోవడం. హియర్ దెర్ విల్ బి శాంపుల్స్. సో బుక్ ట్రిప్, ఆర్డర్ ఫ్లవర్స్ అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్. సో ఎవరికన్నా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయాలనుకోండి, సో సార్ ఈజ్ ఇన్ ఆఫీస్, సో వెన్ హీ ఈజ్ ఇన్ ద ఫ్రీ టైమ్ ఆఫ్ సమ్ అండ్ సో అంటే మీరు ఒకవేళ బిజీగా ఉంటే కనుక సో చాట్ బాట్ విల్ కమ్యూనికేట్ విత్ ద కస్టమర్స్. సో మిమ్మల్ని కలవడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళతో ఈ చాట్ బాట్ ఓపెన్ అవుతుంది. సో దట్ సో సార్ ఈ టైంలో ఫ్రీగా ఉంటారు, సో అపాయింట్మెంట్ బుక్ చేయమంటారా, ఏ టైంకి, ఏ డేకి. సో ఒక మనిషి ఎలా అయితే మాట్లాడతారో దిస్ చాట్ బాట్ is also builds the conversation with users. Okay, so for this the first thing is intent. So whatever the goal you want to achieve, so మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో that may be the bot name. So bot name అది అవుతుందండి. And the next thing, utterances. Utterances means spoken or typed phrases that invoke your intent. For example, here we are taking a book hotel. Book hotel అనేది మన ఇంటెంట్, అంటే మన ఇంటెన్షన్, సో మన గోల్. సో నేను హోటల్ ని బుక్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఇంటెంట్. అండ్ యూ కెన్ సీ ద utterances. Utterances means so whatever the words, whatever the sentences you are forming to call that లేదంటే to satisfy your intent. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ హోటల్ అని అన్నాం అనగానే సో మనకి హోటల్ బుక్ అవుతుందా? సో వీ హ్యావ్ టు మేక్ సమ్ కాన్వర్సేషన్ లైవ్లీ. దట్ మీన్స్ సో మనం మన ఇంట్లో ఎవరితో నన్ను ఉన్నాం అనుకోండి, వాటర్ కావాలి అని అంటే వాటర్ కావాలి అని అంటే మనకి ఎవరైనా ఇస్తారా? నో, రైట్? సో యూ హ్యావ్ టు ఆస్క్. సో ఎవరొకరిని నువ్వు అడిగితేనే నీకు వాటర్ అనేది ఇస్తారు, అంతేగాని మీరు కుర్చీలో కూర్చొని వాటర్ కావాలి అని అంటే నో. సో అంటే కంపల్సరిగా ఒక కాన్వర్సేషన్ అనేది ఒక మీరు ఏదైతే సెంటెన్సెస్ ఫామ్ చేస్తున్నారో ఆ సెంటెన్సెస్ అనేది సో వీ హ్యావ్ టు బిల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుక్ హోటల్ అని ఉంది కదా, సో యూ హ్యావ్ టు ఇన్వోక్ లైక్ ఐ వుడ్ లైక్ టు బుక్ ఏ హోటల్, లేదంటే ఐ వుడ్ లైక్ టు బుక్ ఏ రూమ్ ఇన్ యువర్ హోటల్. లేదనుకోండి సో ఈస్ దర్ ఎనీ రూమ్ అవైలబుల్ ఇన్ యువర్ హోటల్, సో ఐ వాంట్ టు బుక్ ఏ రూమ్. సో అంటే మనం అడిగే అడ్రెన్సెస్ సో డిఫరెంట్ గా అడుగుతాం మనం. ఓకే, సో మీరు మీ హోటల్లో రూమ్ ఉందా అని అంటాం, లేదంటే నేను ఒక రూమ్ బుక్ చేసుకోవాలి అని అనుకున్నా, లేదంటే మీ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకోవాలి. సో అంటే డిఫరెంట్ టైం అంటే ఒకే సెంటెన్స్ ని మనం డిఫరెంట్ వేస్ లో మాట్లాడుతూ ఉంటాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కావాలి, సో ఐ వాంట్ వాటర్, సో కుడ్ యూ ప్లీజ్ గెట్ సమ్ వాటర్, లేదంటే కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ సమ్ వాటర్, సో కుడ్ యూ గెట్ వాటర్ ఫర్ మీ. సో అంటే డిఫరెంట్ వేస్ లో మనం అటరెన్స్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దోస్ మే బి ద అటరెన్సెస్. అంటే మీరు ఆ వర్డ్ ని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారు, సో వాట్ ఆర్ ద సెంటెన్సెస్ యు ఆర్ గోయింగ్ టు ఫ్రేమ్, సో దట్ మే బి ద అటరెన్సెస్. అండ్ నెక్స్ట్ వన్, స్లాట్స్.
Slots is data that user must provide to fulfill the intent. For example, I want to book a room in your hotel. Okay, so this is the sentence, this is the utterance. I want to book a room in the hotel. సో దీనిలో స్లాట్ అనేది ఏమవుతుందో చెప్పగలరా మీరు? సో వాట్ ఈస్ మీన్ బై స్లాట్? స్లాట్ అంటే ఏంటి ముందు? రూమ్ టైప్ మ్యామ్, ఏసీనా నాన్ ఏసీనా? ఎస్, రూమ్ టైప్. స్లాట్ ఈస్ ద రూమ్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బుక్ ఏ రూమ్ ఇన్ యువర్ హోటల్ మీన్స్ రూమ్ అనేది స్లాట్ అవుతుంది. అంటే ఆ రూమ్ లో సో విచ్ రూమ్ యు వాంట్, సో నీకు ఏ టైప్ ఆఫ్ రూమ్ కావాలి, ఏసీ, నాన్ ఏసీ, డీలక్స్, నాన్ డీలక్స్, స్వీట్ రూమ్ కావాలా? సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, సో మనం ఆ డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎ సిటీ, సో మీకు విచ్ సిటీ అని అడుగుతుంది. సో ఐ వాంట్ టు బుక్ ఏ హోటల్ అనగానే ఇన్ విచ్ సిటీ అని అంటుంది. సో సిటీ ఇస్ ద స్లాట్. సిటీ అనేది స్లాట్ అవుతుంది. అంటే ఆ సిటీ అనేది డిఫరెంట్ సిటీస్ అవ్వచ్చు, న్యూయార్క్, అల్బామా, బ్రెజిల్, సో అంటే డిఫరెంట్ ఏదైతే సిటీస్ ఉన్నాయో, ప్యారిస్, ఫ్రాన్స్, సో ఆల్ దీస్ థింగ్. లేదు మన దగ్గరికి వచ్చేపటికి విజయవాడ, హైదరాబాద్, ముంబై, బాంబే, ఢిల్లీ, సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ సిటీస్. ఓకే, ఏ సిటీలో మీరు మీ హోటల్ ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఓకే, అండ్ నెక్స్ట్ స్లాట్ లో స్లాట్ వాల్యూస్ ఉంటాయండి. ఓకే, స్లాట్ ఇస్ ద సిటీ అయితే స్లాట్ వాల్యూస్ వచ్చేపటికి cities names. Okay, and next prompts. So are you sure? So which date you want to check in? సో ఏ డేట్ లో మీరు చెక్ ఇన్ అవ్వాలనుకుంటున్నారు. సో ప్రాంప్టింగ్ అంటే ఆ క్వశ్చన్ మీరు ఇచ్చిన దానికి ఇన్పుట్ డేటాకి మళ్ళీ లెక్స్ వచ్చి విల్ గో టు ఎనదర్ క్వశ్చన్. ఓకే, ప్రాంప్టింగ్. సో న్యూయార్క్ సిటీలో కావాలి, సో ఏ డేట్ లో కావాలి, ఏ టైమ్ లో కావాలి. సో there will be the prompts. Okay, and then fulfillment. Fulfillment means so whatever the things, so మీరు పైన ఏవైతే చెప్పారో సో వాటినన్నిటిని యూజ్ చేసుకొని లెక్స్బాట్ will communicate. Okay, thank you for your reservation. Your book is your room is booked in a so and so hotel in the so and so city and at the particular time. సో ఈ time లో మీరు వెళ్ళి చెక్ ఇన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ వెబ్సైట్. సో అంటే మీరు ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసి, సో ఆ వెబ్సైట్ లో మీరు ఒక లెక్స్ బాట్ ని మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ అమెజాన్ లెక్స్. సో విల్ గోయింగ్ టు సీ. సో కస్టమ్ బాట్ చేద్దామండి లేదా ఉన్నదాన్ని యూజ్ చేద్దామా? కస్టమ్ బాట్ మీన్స్ సో వీ హ్యావ్ టు క్రియేట్ ఫ్రమ్ ద స్టార్టింగ్. సో స్టార్టింగ్ నుండి యూజ్ చేస్తాం. సో శాంపిల్ మీన్స్ ఆల్రెడీ దే హ్యావ్ ఆల్రెడీ ట్రైడ్ విత్ సమ్ శాంపిల్స్, ఆల్రెడీ కొన్ని ఫ్రేమ్స్ అన్ని కూడా సెట్ చేశారు. సో వాటిని యూజ్ చేద్దామా ఆర్ఎల్స్ కస్టమ్ చేద్దామా? ఓకే, కస్టమ్ బాట్ నుంచి చేద్దాం మ్యామ్ ఫస్ట్. okay, now we are going to use custom bot. And next, so which bot name? సో బాట్ నేమ్ ఏమి ఇస్తారు? సో వాట్ ఈస్ ద బాట్ నేమ్? మనం ఏ వెబ్సైట్ కి పెట్టాలనుకున్నా, లేదంటే వాట్ ఈస్ అవర్ బాట్ నేమ్, బాట్ దేనికి యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ కెన్ సీ టుడేస్ వెదర్ ఆర్ గెట్ డ్రింక్ ఆర్డర్. సో కాఫీ డ్రింక్ అనో లేదంటే ఏదో ఒక డ్రింక్. సో మనందరికి ఐ మీన్ use we'll take a thing drink order. Okay, so what are the drinks? And next output voice. సో మీరు ఒకవేళ టెక్స్ట్ కింద చూడాలంటే we can use text, లేదు సో we'll have different voices. Okay, so voice text message వినాలనుకుంటే we'll use. There will be a different voices. Okay, సో మీకు ఏది పెట్టాలనుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్. ఓకే, unable to play sample. Okay, so okay,
అండ్ దెన్ సెషన్ టైమ్అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సెషన్ టైమ్అవుట్ అని ఉంది కదండి. ఇఫ్ వి టేక్ అ క్విజ్, ఒకవేళ ఒక క్విజ్ తీసుకున్నాం అనుకోండి, సో చాట్ బాట్ మనల్ని క్విజ్ క్వశ్చన్స్ అడుగుతుంది. ఓకే, సో ఐ హ్యావ్ సమ్ క్విజ్, ఐ వాంట్ టు ప్లే విత్ ద యూజర్. సో ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్? సో ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ సిటీ ఏది? సో విల్ గివ్ అ టైమ్ సెషన్. ఓకే, సో ఇంత టైం మినిట్ లో మనం ఆన్సర్ అనేది చెప్పాలి. ఓకే, దట్ మే బి ద ఇన్ మినిట్స్. సో ఎన్ని మినిట్స్ లో చెప్పాలి. సో అలాంటి క్విజెస్ రాసినప్పుడు యు ఆర్ గోయింగ్ టు గివ్ సెషన్ టైమ్అవుట్. సెషన్ టైమ్అవుట్ అనేది ఇస్తారు. అంటే ఇన్ కేస్ 1 minute లోపల చెప్తే ఓకే, ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. లేదు అని అనుకుంటే సారీ యు ఆర్ ఫెయిల్డ్, సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో అలా ప్రాంప్టింగ్ అనేది ఇస్తుంది. ఓకే, సో అటువంటి పర్టికులర్ టైమ్ లో విల్ యూస్ సెషన్ టైం. అండ్ దెన్ IAM role. So IAM roles means, so to access the your account, so మీ అకౌంట్ లోకి ఏ యాక్సెసిబిలిటీ ఇవ్వాలి అని. సో హియర్ we are using AWS సర్వీస్ రోల్ అండ్ COPPA. సో మీరు యూజ్ చేస్తున్న బాట్ అనేది చిల్డ్రన్ ప్రైవసీకి చిల్డ్రన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ కి యాప్ట్ గా ఉందా లేదా. సో అంటే మనకుంటుంది కదా మూవీస్ లో 18+ అడల్ట్స్ చూడాలి, 18+ బిలో చూడడానికి లేదు. సో అట్లాగా, సో మీరు క్రియేట్ చేసిన బాట్ అనేది అందరికి యూజ్ అవుతుందా, లేదంటే పిల్లలకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా. సో యూ హ్యావ్ టు గివ్ దట్ థింగ్. ఎస్, అండ్ దెన్ ఓకే, నో, and then tax. So I think it's not working for yes, okay. సో సెషన్ టైమ్అవుట్ 1 minute. సో అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే విల్ గివ్ సెషన్ టైమ్అవుట్. అండ్ నెక్స్ట్, సో సెంటిమెంట్ అనాలిసిస్ నో, IAM రోల్ అండ్ సో అటాక్స్ మనకు అక్కర్లేదు, నాట్ ఎ ప్రాబ్లం. అండ్ చిల్డ్రన్ ప్రైవసీ యాక్ట్
Madam, voice is not audible. Ma'am. Okay, am I audible? Ma'am. Yes, ma'am. Okay, sorry. Now click on create. Yes. So I have already created my drink order. It's my bot, and so I have to create intent. So I have to create an intent. So that is click on create intent. So create intent is order a drink. So I'm giving. So there will be no spaces. Okay. So spaces ane undakudu. Just okay. Intent name anedi we have to provide. So I'm giving. So order drink anedi na intent, and I have to give some sample utterances. That is, I would like to order a drink. So what are the drink available? Could you please order drink for me? Okay, so these are the utterances. So could you please order drink for me? On what are the drinks available? And I would like to drink. I would like to order a drink. Okay, so here these are the utterances. And next, so whatever the utterances you are going, so there will be a particular slot. Okay, ఈ slot ని మనం flower braces తో fill చేస్తామండి. That is, so drink is my slot. So which type of drink? So either కూల్ డ్రింక్ ఆర్ హాట్ డ్రింక్స్. సో కాఫీ, టీ, లేదంటే ఒకవేళ కాఫీ తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఆల్ దిస్ విల్ బి స్లాట్స్. either కూల్ డ్రింక్స్ తీసుకుంటే సో వాట్ ఆర్ ద డిఫరెంట్ కూల్ డ్రింక్స్. ఓకే, సో as for now I'm going to order a drink, and here సో యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ద లాంబ్డా. సో మనం లాంబ్డాలో కోడ్ రాసి అక్కడ నుండి తీసుకోవచ్చు. ఏదర్ లేదు అని అనుకుంటే విల్ గో ఫర్ దిస్ చాట్ బాట్. సో ఇక్కడ నుండి డైరెక్ట్ గా మనం చాట్ బాట్ లో ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, సో నేమ్. సో మై స్లాట్ నేమ్ ఇస్, సో ఐ హ్యావ్ టు యాడ్ అ స్లాట్. సో మై స్లాట్ నేమ్ ఇస్ డ్రింక్. ఓకే, సో here is the drink, and here you can see Amazon is providing default slot values. So different slot values ఉంటాయండి మీకు. Okay, here you can see Amazon.drink. So you can use this .drink, or you can use your customized. So మనం కస్టమైజ్ అన్న చేసుకోవచ్చు. లేదు ఒకవేళ ఇదే తీసుకుంటే, సో వాట్ ఎవర్ ద డ్రింక్స్ ఆర్ అవైలబుల్ వి డిడెంట్ నో. సో దీంట్లో ఏమేమి ఉంటాయో తెలీదు, బట్ వరల్డ్ వైడ్ గా ఉన్న అన్ని డ్రింక్స్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, సో ఐదర్ మనం ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే we can select it from this, or else so we can select by custom slot types. సో మనం ఒక స్లాట్ టైప్ ని కస్టమ్ చేసుకుంటాం ఓన్ గా. ఓకే, so here, so I want to create a custom slot type. So here there will be on the left side of the dashboard there will be slot types. So if you click on the plus,
So create a slot type. Here I want to give drinks is my slot type name, and description. So types of drinks. Here you have to give the values, slot values. So whatever the drinks, okay. For example, tea, coffee, cool drink, and next, okay, I think soft drink, and next, energy drink, hot coffee, లేదంటే cold coffee. Okay, so these are the some slot types. So I want to drink tea, I want to drink coffee, I want to drink I want to order cool drink, I want to order soft drink, I want to order energy drink, I want to order hot coffee, I want to order cold coffee. So these are the different slot types. Okay, మ్యామ్ so స్పేస్ save slot ఇవ్వకూడదు. type. ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, not a problem. Yes మ్యామ్. Okay, here it is. Wait. Sorry. Drinks, drink types, next values. సో మీరు ఇక్కడ ఎలా ఇస్తున్నారో అక్కడ కూడా, ఐ మీన్ మీరు మెన్షన్ చేసేటప్పుడు కూడా యూ హ్యావ్ టు గివ్. ఇఫ్ ఇక్కడ మీరు ఎలా అయితే ఐ మీన్ స్పేస్ ఇస్తే కనుక మీరు మాట్లాడేటప్పుడు కూడా, సో యూ వాంట్ టు గివ్ ద స్పేస్. అంటే రాసేటప్పుడు స్పేస్ ఇవ్వాలి, బట్ మాట్లాడేటప్పుడు మనం మామూలుగానే మాట్లాడతాం కాబట్టి యూ డోంట్ నీడ్ దట్. ఓకే, కోల్డ్ కాఫీ, కూల్ డ్రింక్స్. ఓకే, సో ఐ జస్ట్ గివ్ టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్, కోల్డ్ కాఫీ, కూల్ డ్రింక్స్ అట్ స్లాట్ ఇంటెంట్. సో ఈ స్లాట్ ని నేను drinks already exists. Okay, you must. Okay, so already slot ఉంది. Drink. Okay, add slot to intent. The specified slot name conflicts which are built in your slot. Please use a different name. Okay, we'll see. Location, drink. Okay, drink and slot type. Here you can see different names. So if you click on drink, so only ఇది మాత్రం ఉంది, మనది ఇంకా యాడ్ అవ్వలేదు. So I want to add drink types. Okay, yeah. Here you can see. So slot 1. So what is the slot you want to give? So మన slot వచ్చేపటికి drink, right? So ఇక్కడ మనం ఏదైతే drink అని slot పెట్టామో and slot, and the slot type is drink types, and ఈ drink types లో will have some slot values. Okay, so here you can see drink will be the slot, and so prompt. So you can give a prompt. Prompt means okay, which type of
which time do you want? So ఏ time కి కావాలి? For which time? Okay, for which time do you want? So ఏ time కి కావాలి? And next confirmation prompt. Yes. So if you click on, so అంటే మనం drink type తను అడగంగానే, so you can confirm. So are you sure you want to drink that name? Are you sure you want to order? So drink type, so మనం ఏదైతే drink type ఇస్తున్నామో ఆ drink type. Okay, so are you sure you want to order? So whatever that drink types, so తను ఏదైతే drink type ఇస్తున్నాడో సో అక్కడ నుండి గెట్ చేసుకొని ఆ వాల్యూని ఇక్కడ పెడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ he will say I want to order a tea అని అంటే are you sure you want to order tea? Yes. In case yes, లేదు in case no అంటే it's okay, order other drink, order the other drink. Okay, and then fulfillment. So fulfillment you can write it from the lambda function coding, or you can write it from the message. So response, thank you for ordering this drink. This drink. Have a great day. Okay, now so I'm going to save intent. Here you can see, could you please order drink order for me? So here, so drink, and for which time do you want? So this is my intent. So whatever the bot you have created, you can test it from here. So test chatbot on the side. So here you can see, so for this, before that you have to build. Okay, slot type drinks already exists. If you are trying to update drinks, you must specify checksum. Yes. Drink and drink types. Okay. So I have already drink types. For which time you want? Next message. Thank you ordering for the drink. Next save intent. And then build. And we'll save. We close this one. And drink. So okay, it will not taking. So we'll take from the. So at what time do you want? Okay. And yes, I have count and click on save and then build.
I think it didn't take. Okay. So I think it's not working. Yeah. Let's see the slot types Madam, first. madam, Yeah. Yeah. Tell me. slot డ్రింక్స్ పెట్టుకోకుండా డ్రింక్స్ 1 అని పెట్టండి మేడం. ఎక్కడ ఇక్కడ మేడం స్లాట్ నేమ్ లో డ్రింక్స్ అని పెట్టండి మేడం. అక్కడ Yeah. 1 or 2 పెట్టండి మేడం. 1 or 2 పెట్టండి మేడం. No, it's not working. Yeah. డ్రింక్స్ 1 అప్పుడు అని మనం ఇక్కడ కూడా డ్రింక్స్ చేంజ్ 1 చేయాలి. అంటే డ్రింక్స్ అనే అప్పుడే ఉందంట మేడం, అది ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ అది. యా మేబీ ఉండొచ్చు, కానీ మనం ఇందాక 2 or 3 స్లాట్స్ ఫిల్ చేసాం కదా, సో మేబీ అది కూడా అయి ఉండొచ్చు. ఓకే Wait. We'll give another slot type name, so I'm going to give my name, so and I'm going to give the slot values. We'll see it's working or not. Cold coffee. Okay, I'm going to give only 3: tea, coffee, cold coffee. Okay, add slot to intent. Okay, so here I'm going to give drink is my slot, and at what time do you want it's a form. Okay, yes, let's see it's work or not. Value doesn't match your, I think it's not working for the student account, but it will take, so actually అయితే Ma'am, తీసుకోవాలి, but it's not taken. For me Sorry? build completed, ma'am. For me build completed, ma'am. Successfully. అయ్యిందా? Yes, ma'am. నేను ఫుడ్ అని ఓకే పెట్టుకున్నాను. అయితే ఓకే, డ్రింక్స్ అయితే నేను ఇది ఒకసారి స్టార్టింగ్ నుంచి చేస్తాను. మేబీ ఐ థింక్ నాకు 2 or 3 స్లాట్స్ నేను బిల్ చేయడం వల్ల నాకు అలా వచ్చి ఉంటుంది. సో ఐల్ గో ఫర్ ద ఫస్ట్ థింగ్. సో ఐ వాంట్ టు క్రియేట్ ఎ స్లాట్, సో కస్టమ్ బాట్, సో ఐఎమ్ గివింగ్ డ్రింక్ ఆర్డర్. I have already this thing. Okay, wait a minute, give me a minute. Yes. Delete. Actually, yeah, I have the slot types, so I have different slot types, right? So drinks already I have, so I want to delete. Okay, yeah, and I have drink types only, so I'm going to delete it's also. So నేను ఒకటే 2-3 types పెట్టాను కదా, సో అందుకని I have some. Okay, order drink, so I want to, so delete. Yes. Okay, so here also I'm going to delete, so I'm starting from the scratch. Yeah, bot, so delete bot. Okay, and custom bot, so drink order, and next input type, so I can take base and minute 1, and next no, next create. Okay, create intent, so I'm giving the same thing, drink order, add. Okay, I would like to, oh sorry, I would like to order drink. Okay, so only ఒకటే ఇస్తున్నాను.
Yes. And next, location. So this is my drink, so I want to add slot types. So slot type, create a slot, and slot type is drink types. Okay, and tea, coffee, cold coffee. Okay, add slot to intent. So here is my slot, and slot name is drink. Okay, and at what time? Okay, now, so next, confirmation prompt. So I want to get confirmation prompt. Are you sure to order? So I'm giving different types, right? Enter. And next, okay, then order the other. Now, and response. Thank you for your order. Okay, now I'm going to save this one. Save intent. And next, build. Okay. Oh, okay, not a problem. So మీకైతే బిల్డ్ అయింది కదా? ఎస్ మ్యామ్. Okay, okay, it's okay, no problem. So once build అయిన తర్వాత you can test it from the chatbot. So ఇక్కడ మనం chatbot లో you can write, so hi, I would like to order a drink. So ఇక్కడ మనం I would like to order a drink అనగానే, so which type of drink you want, so లేదంటే at what time, so my drink is so and so drink, so whatever the prompt you have given, so ఆ prompt ని base చేసుకొని you can get the answer. So that if you give the same value in the slot, so మీరు slot లో ఉన్న same value ని ఇక్కడ place చేసినప్పుడు you'll get the same thing. Okay, so whatever the prompt you have, so కంపల్సరీగా షూర్ గా మీరు ఈ స్లాట్ లో ఇచ్చిన వాల్యూనే ఇస్తే ఇట్ విల్ ప్రాంప్ట్ లైక్ ఆర్ యూ షూర్ టు ఆర్డర్ టీ ఆర్ లేదంటే ఆర్ యూ షూర్ యు ఆర్డర్ కాఫీ. ఇన్ కేస్ యూ కెన్ ఎస్, యు సే ఎస్, దెన్ ఓకే, సో మీ ఫుల్ఫిల్మెంట్ అనేది ఇట్ విల్ లైక్ దిస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్. లేదు నో అని అంటే కనుక సో సేమ్ ఓకే, అదే దెన్ టేక్ ద ఆర్డర్. మా ఎస్, ఇట్స్ వర్కింగ్. ఎస్ మ్యామ్, చాట్ బాక్స్. Yeah. So you can publish it in your Facebook page, or you can whatever the account, social media accounts, or whatever the websites you have. So అంటే మీరు ఇక్కడ క్రియేట్ చేసే బాంట్ అనేది మీ ఇంటెంట్ కి కరెక్ట్ గా, ఐ మీన్ మీ వెబ్సైట్ కి కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, సో మన EC2 ఇన్స్టెన్స్ లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం, రైట్? మల్టీపర్పస్ అనే వెబ్సైట్ క్రియేట్ చేసాం. సో దిస్ ఇస్ మల్టీపర్పస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాట్స్ ని మనం పెట్టుకోవచ్చు. సో ఆ మల్టీపర్పస్ వెబ్సైట్ కి సో ఐ కెన్ అటాచ్ దిస్ బాట్, సో దట్ నా EC2 ఇన్స్టెన్స్ ఏదైతే EC2 ఇన్స్టెన్స్ ఉందో, సో ఐ హ్యావ్ సమ్ వెబ్సైట్, సో ఆ వెబ్సైట్ కి నేను ఈ బాట్ ని ప్లేస్ చేసుకుంటే సో ఇట్ విల్ టాక్ విత్ ద users, so whoever register in my website. Yes, so server 2, so I have a bot copied. Yes, so this is the multi-purpose website. సో మనం ఏదైతే మన EC2 ఇన్స్టాన్స్ సర్వర్ లో ప్లేస్ చేసుకున్నామో, సో ఆ సర్వర్ లో సో ఐ కెన్ ప్లేస్ ఎ బాట్. ఓకే, ఇక్కడ నేను బాట్ ని ప్లేస్ చేసుకోవచ్చండి. సో దట్ whenever the user came into my website and he will ask about something, సో నా ఈ వెబ్సైట్ వచ్చేపటికి ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ కాఫీ షాప్స్ కి మాత్రమే వర్క్ అవుతుంది. సో దట్ అంటే ఐ హ్యావ్ ఏ వరల్డ్ వైడ్ కాఫీ షాప్స్, సో కాఫీ షాప్స్ తో లింక్ అప్ ఉంది ఫర్ జస్ట్ లైక్ ద స్విగ్గీ.
సో స్విగ్గీకి చూసుకుంటే సో డిఫరెంట్ రెస్టారెంట్స్ తో కమ్యూనికేషన్ ఉంటుంది. సో దట్ మనం అక్కడ ప్లేస్ చేయగానే ఇట్ విల్ టేక్ టు ద ఆర్డర్. సో పర్టికులర్ ఆర్డర్ కి పర్టికులర్ రెస్టారెంట్ కి తీసుకెళ్తుంది. సో దట్ హియర్ ఆల్సో వీ కెన్ ప్లేస్ ఏ వెబ్సైట్ అండ్ వీ కెన్ ప్లేస్ అన్ అప్లికేషన్ అండ్ వీ కెన్ ప్లేస్ ఏ బాట్. సో వితౌట్ యూజింగ్ ద టైపింగ్. సో టైపింగ్ లేకుండానే లేదా టైపింగ్ తోనో ఆర్ ఎల్స్ వాయిస్ అసిస్టెంట్స్ ని యూజ్ చేసుకొని వీ కెన్ కమ్యూనికేట్ విత్ ద బాట్. సో దట్ సో అండ్ సో రెస్టారెంట్ లో సో అండ్ సో కాఫీ నాకు కావాలి. సో ఎట్ వాట్ టైమ్. సో ఈ టైంలో ఈ పర్టికులర్ టైంలో నాకు కావాలి. ఓకే, యువర్ ఆర్డర్ హ్యాస్ బిన్ ప్లేస్డ్ అండ్ ఇట్ విల్ బి కమింగ్ టు యువర్ డోర్. సో నెక్స్ట్ విత్ ఇన్ 15 minutes ఆర్ విత్ ఇన్ 20 minutes. సో దట్ సో ఒక కమ్యూనికేషన్ అనేది త్రూ అమెజాన్ అకౌంట్ నుండి బిల్డప్ చేసుకుంటాం. ఓకే, సో నాట్ ఓన్లీ బాట్ ఫర్ దీస్ వెబ్సైట్స్. సో ఇలా అనే కాకుండా వీ కెన్ ప్లే ద గేమ్స్. సో డిఫరెంట్ క్విజ్ గేమ్స్ ఉంటాయి. సో క్విజ్ గేమ్స్ ని యూజ్ చేసుకొని వీ కెన్ ప్లే. ఫర్ ఎగ్జాంపుల్ సో క్విజెస్. సో మనకు బోర్ కొట్టినప్పుడు గూగుల్ అసిస్టెంట్స్ ఓపెన్ చేస్తాం, రైట్? సో ఐ వాంట్ ప్లే ఏ గేమ్ అని అంటే సో దాని దగ్గర ఉన్న గేమ్స్ కొన్ని ఓపెన్ చేస్తుంది. ఓకే, సెలెక్ట్ 1 to 100 నెంబర్స్ అని, లేదంటే సమ్ క్వశ్చన్స్ అడుగుతుంది. సో క్విజ్, విచ్ టైప్ ఆఫ్ క్విజ్ యూ వాంట్, ఎంటర్టైన్మెంట్ కావాలా, లేదంటే మూవీస్ కావాలా, స్పోర్ట్స్ కావాలా. సో దట్ ఇట్ విల్ ఆస్క్ ఏ ర్యాండమ్ క్వశ్చన్స్ టు యూ. సో ఇన్ కేస్ కరెక్ట్ చెప్తే ఓకే, లేదు అని అంటే సో సారీ నువ్వు తప్పు చెప్పావు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో అట్లాగా వీ కెన్ బిల్డ్ సమ్ బాట్స్. సో మనం బాట్స్ ని క్రియేట్ చేసుకొని సో ఎంటర్టైన్మెంట్ కి యాడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సో మన ఆర్గనైజేషన్ పరంగా ప్రొఫెషనల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మేబీ ఇది నాకు ఎందుకు రాలేదు అర్థం కాలేదు. బట్ సో ద వే ఆఫ్ థింగ్ అంటే మీకు ప్రొసీజర్ అయితే అర్థమైంది కదండి. ఎస్. సో దిస్ ఈస్ సమ్వాట్ అబౌట్ అమెజాన్ లెక్స్. ఓకే, మ్యామ్ లింక్ ఎడ్ చేసుకోవాలా So, మ్యామ్ మన today- అప్లికేషన్ కి బాట్ కి? యా. సో దెర్ విల్ బి ద అవుట్సైడ్ రిసోర్సెస్. కొన్ని అవుట్సైడ్ రిసోర్సెస్ ఉంటాయి. సో మీరు బిల్డ్ చేసుకున్న తర్వాత దెర్ విల్ బి పబ్లిష్, రైట్? సో ఇక్కడ పబ్లిష్ అని ఉంది కదా. సో పబ్లిష్ మీద క్లిక్ చేస్తే మీరు అలియాసింగ్ నేమ్స్ ఇచ్చి సో కొన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ని యూజ్ చేసుకొని బిల్డప్ చేస్తాం. జస్ట్ లైక్ స్లాక్ అనే అప్లికేషన్ ఒకటి ఉందండి. సో దాన్ని యూజ్ చేసుకొని యూ కెన్ బిల్డ్ కమ్యూనికేషన్ విత్ యువర్ అమెజాన్ లెక్స్ బాట్ అండ్ యువర్ ఫేస్బుక్ అకౌంట్ ఆర్ యువర్ జీమెయిల్ అకౌంట్. సో వాట్ ఎవర్ ద సోషల్ మీడియా ఆర్ వాట్ ఎవర్ ద వెబ్సైట్ యూ వాంట్ టు బిల్డ్. సో మీరు ఒక పబ్లిష్ చేసుకోవాలంటే యూ కెన్ see మ్యామ్ పబ్లిష్ కొట్టా మ్యామ్, నేమ్ అడిగింది మ్యామ్, నేమ్ ఇచ్చా మ్యామ్. డౌన్లోడ్ కనెక్షన్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. wait. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద శాంపిల్ బాట్. సో శాంపిల్ బాట్ తీసుకున్నాను. హియర్ యూ కెన్ సీ so I would like to order some flowers. So here flower types, pickup date and pickup time. So these are the locations and so these are the different flower types. So flower types అనేది నేను క్రియేట్ చేసిన బాట్. If you click on this slot type, so I have some flowers. So I have given some flowers. So here flower type and so which type. Here you can see hi, I would like to order flowers. Enter. So what type of flowers do you like to order? So I want to give tulips. So what day you want to the tulips to be picked up? So a day kavali. So sir, the date is Saturday. So I'm going to give Saturday. So here you can see the pickup flowers in 2027-25.
So tomorrow is the Saturday, right? So due to the Amazon date, so Amazon date and Amazon time, సో మన బిల్ట్ ఇన్ గా తీసుకోవాలి. సో అంటే మన కస్టమ్ కాకుండా బిల్ట్ ఇన్ గా తీసుకుంటే సో ఇట్ విల్ టేక్ ద పర్టికులర్ టైం. సో మన క్లాక్ టైం ఏదైతే ఉందో సేమ్ టైం ని అది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఏ డేట్ కి ఏ టైం కి కావాలి. ఓకే, సో పికప్ ద టైం, సో ఇట్ ఇన్ ద ఈవినింగ్. సో నాకు ఈవినింగ్ కావాలి. సో టైమింగ్, సో ఓకే, యువర్ tulips will be ready for pickup by the evening on 2027-25. Does this sounds okay? Yes. In case yes కాదు, no. సో ఓకే, ఐ విల్ నాట్ ప్లేస్ యువర్ ఆర్డర్. సో మీరు ఏదైతే ఇచ్చారో సో నేను దాన్ని ప్లేస్ చేయను. ఎస్ ఇచ్చా. సో ఇక్కడ నుండి తనకి ఏం అర్థం కాదు, బికాస్ సో నేను ఎక్కడి వరకు అయితే ఇచ్చానో అక్కడతో స్టాప్ అయిపోతుంది. ఓకే, సో అగైన్ యూ వాంట్ టు కమ్యూనికేట్ మీన్స్ యూ హ్యావ్ టు క్లియర్ చార్ట్ అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్. ఓకే, సో హియర్ యూ కెన్ సీ ఎస్ అనేవంగానే ఐ డిడెంట్ అండర్స్టాండ్ యూ, వాట్ వుడ్ యూ లైక్ టు డూ అని. సో ఏం చేయాలనుకుంటున్నారు? అగైన్ ఐ వాంట్ గివ్, ఐ వాంట్ టు ఆర్డర్ ఫ్లవర్స్. సో ఎందుకనంటే ఎట్ ద లాస్ట్ స్టెప్, సో మీ లాస్ట్ స్టెప్ లో ఏదైతే ఇచ్చామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ మెసేజ్ చేసినప్పుడు హియర్ జస్ట్ సో ఇక్కడతో వదిలేస్తున్నాం. ఓకే, ఇక్కడ పారామీటర్స్ ఇచ్చి క్లోజ్ చేసేస్తున్నాం. ఓకే, సో అగైన్ యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ దట్ బాట్ తో మళ్ళీ మాట్లాడాలంటే యూ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్, అంటే స్టార్టింగ్ నుండి మళ్ళీ హాయ్ ఐ వుడ్ లైక్ టు order flowers. So what type of flower? Here you can see these things will be in detail. If you click on the detail, so this will be in the, there will be in the JSON format. So మనం చేస్తున్న ప్రతి కోడింగ్ కూడా JSON ఫార్మాట్ లో ఉంటుంది. either you can write it from the code, so కోడ్ రాసి మీరు యూస్ చేయొచ్చు, లేదు అని అనుకుంటే డైరెక్ట్ గా GI ని యూస్ చేసుకొని యూ కెన్ ప్లేస్ వాట్ ఎవర్ యూ వాంట్. సో మీరు ఎలా చేయాలనుకుంటే అలాగా, సో డైరెక్ట్ గా అన్న రాయొచ్చు, టైప్ చేయొచ్చు, లేదు అంటే బై కోడింగ్ మీరు యూస్ చేయొచ్చు. వన్స్ యూ కెన్ పబ్లిష్, సో మీరు పబ్లిష్ చేసినప్పుడు సో మీరు ఒక అలియాస్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో వాట్ ఎవర్ ద అలియాస్ యూ హ్యావ్, సో అంటే ఈ బాట్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ థింగ్ మన గ్రూప్ లో కూడా అదే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ద చాట్ బాట్ యూ వాంట్ టు క్రియేట్ ఇన్ అవర్ వెబ్సైట్ ఆర్ యూ వాంట్ టు క్రియేట్ ఇన్ అవర్ సోషల్ మీడియా, సో మొబైల్ యాప్ లో కానీ లేదా చాట్ బాట్ లో కానీ మీరు ప్లేస్ చేయాలనుకుంటే సేమ్ అలియాసింగ్ నేమ్ అనేది ఉండాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఏ నేమ్ అయితే రాస్తున్నారో సో అక్కడ కూడా అదే నేమ్ తో ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ నేను సుమా అని ఇస్తే సో దిస్ విల్ బి ద మై చాట్ బాట్. సో ఇది నా చాట్ బాట్ కింద ఉంటుంది. ఓకే, సో గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ షో యూ. So whatever the pages you have created in your Facebook account, సో మీ ఫేస్బుక్ అకౌంట్ లో మీరు ఏవైతే పేజెస్ క్రియేట్ చేస్తారో సో ఆ పేజెస్ లో మీకు మీ చాట్ బాట్ అనేది కనిపిస్తుందండి. I think I have deleted my Facebook group, I think. Screen is not visible, ma'am.
యా డిసేబుల్ చేశానండి. ఓకే, ఇట్ విల్ నాట్ షోయింగ్. ఓకే, సో మీరు ఫేస్బుక్ అకౌంట్ ని మీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని, సో ఆ ఫేస్బుక్ అకౌంట్ లో మీరు ఒక గ్రూప్ అంటే ఒక పేజ్ ని క్రియేట్ చేసుకుంటే, సో ఇట్ విల్ బి వర్క్ ఫర్ ఫేస్బుక్ పేజెస్ ఆర్ గ్రూప్స్ ఆర్ ఫర్ ఇండివిజువల్. సో చాట్ బాట్ అనేది మనం ఎక్కడన్నా ప్లేస్ చేసుకోవచ్చు అండి. I have created, but it నాకు కనిపించట్లేదు. So tomorrow I will show you. So నా చాట్బాట్ I have already created a chatbot like coffee orders. So అంటే ఇది క్రియేట్ చేసేటప్పుడు I have published. సో దాన్ని పబ్లిష్ చేశాను నేను ఆల్రెడీ. బట్ సో దీస్ ఆర్ ద అడ్వాన్స్డ్ సర్వీసెస్. సో నెక్స్ట్ స్లాట్ లో మీరు వీటికి అడ్వాన్స్డ్ నేర్చుకుంటారు. సో హౌ టు పబ్లిష్ అండ్ హౌ టు కమ్యూనికేట్ విత్ ద సోషల్ మీడియా అండ్ whatever the database you have created, so డైనమికల్ గా ఎలా డంప్ చేయాలి, సో ఇవన్నీ కూడా మనం అడ్వాన్స్డ్ స్టెప్స్ లో నేర్చుకుంటామండి. సో టిల్ నౌ we have learned about Amazon Lex and SNS and DynamoDB. So tomorrow we are going to learn 2 more services and then we'll close the session, we'll wind up the session. If you have any queries, so ping me in that Telegram. Okay, thank you. మ్యామ్ టుమారోనే కదా Ma'am, మ్యామ్ when ma'am లాస్ట్ exam? క్లాస్? Yes. ఓకే.